జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిధులు కేవలం మంత్రుల జిల్లాలు నియోజకవర్గాలకే వెళ్తున్నాయని ఆయన విమర్శించారు. మమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తేనే కదా మేము కూడా మంత్రులం, ముఖ్యమంత్రి అయ్యేది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జడ్చర్ల అభివృద్ధి కోసం ఎంతవరకైనా పోరాడతారని ప్రకటించిన అనిరుద్ రెడ్డి ప్రజలకు వినూత్న విజ్ఞప్తి చేశారు. ఇంకో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించండి, అప్పుడు నేను కూడా సీఎం అభ్యర్థి అవుతాను అంటూ ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు. అంటే కాంగ్రెస్ పార్టీలో యువకైనా కానీ అవకాశం వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మన జిల్లా మా మిడ్జిల్ మండలి నుంచి ఫస్ట్ జెడ్పీటీసీ గెలిచింది సీఎం రేవంత్ రెడ్డి గారు. నా కాన్స్టిట్యూన్సీ మిడ్జిల్ మండలం నుంచి ఈరోజు మిడ్జిల్ మండలం అందరూ ఇక్కడ ఉండదు. వాళ్ళకి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. గతంలో కూడా ఆయన అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా నిధులు రావడం లేదు, కేవలం మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాలకి అధికంగా నిధులు వెళ్తున్నాయి. ఈ క్రమంలో తనను కూడా మరో 2 సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే నేను కూడా సీఎం అభ్యర్థి రేజ్ లో ఉంటానని చెప్పి ఆయన ఒక సభలో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కువగా మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాలకి నిధులు వెళ్తున్నాయి. ఇప్పటికైనా ప్రతి నియోజకవర్గం, ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ కూడా 25 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన రేవంత్ రెడ్డికి దాదాపు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు ఆ నియోజకవర్గానికి 5,000 కోట్ల వరకు కూడా పనులు జరుగుతున్నాయి. ఒకవేళ నన్ను కూడా మరో 2 సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే ఖచ్చితంగా జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్తున్నారు. ఎందుకంటే జడ్చర్ల నియోజకవర్గదే తన అంతిమ ధ్యేయం, ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మంత్రుల నియోజకవర్గాలకే పెద్ద ఎత్తున నిధులు వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేల నియోజకవర్గాలు కూడా అధికంగా నిధులు కేటాయించాలని ఆయన ఈ విధంగా మాట్లాడని చెప్పి మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. జడ్చర్ల నుండి నన్ను ఇంకో 2 సార్లు గెలిపియండి, నేను కూడా సీఎం అభ్యర్థి అవుతాను. సాయం 2 సార్లు గెలిపియండి, సాయం కూడా సీఎం అభ్యర్థి అవుతాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో యువకైనా కానీ అవకాశం వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మన జిల్లా మా మిడ్జిల్ మండలి నుంచి ఫస్ట్ జెడ్పీటీసీ గెలిచింది సీఎం రేవంత్ రెడ్డి గారు. నా కాన్స్టిట్యూన్సీ మిడ్జిల్ మండలం నుంచి ఈరోజు మిడ్జిల్ మండలం అందరూ ఇక్కడ ఉండదు.